గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ 6:30 వరకు పడుకున్నాము. అసలు లేవగానే ఈ సన్ని చూడగానే చాలా రిఫ్రెష్గా అనిపించింది. చాలా ఫ్రెష్గా అనిపించిందండి ఇలా చూస్తే. చూడండి ఎంత బాగుందో. లేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. నైట్ అంతగా రూమ్లో పడుకున్నాం కదా, వారు ఎలా డబ్బులు తీసుకోరు కదా అని చెప్పేసి నేను ఇంకా కొంచెం డీజిల్ పెట్టిద్దామని చెప్పేసి డీజిల్ కొట్టించాను. సో రిమైనింగ్ ట్యాంక్ అంతా ఫుల్ చేయించుకొని స్టార్ట్ అయ్యాను. ఇంకా 270 కిలోమీటర్స్ ఉంది. ఇంకా సూరత్కి అయితే 270 కిలోమీటర్స్ ఉంది. ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా దొరుకుతుందేమో అని చూసాము. చిన్న హోటల్ లాగా ఉందండి. మధ్యలో అయితే ఇక్కడ హోటల్స్ కానీ ఏం కనిపించలేదు, ఓపెన్ చేయలేదు యాక్చువల్గా. ఇదైతే టీ కొట్టు లాగా అనిపించింది. ఇక్కడ ఆగాం. ఇప్పుడు చూపించిన చిన్న గోడన్లా ఉంది కదా, అక్కడి నుంచి ఇదంతా కూడా వాళ్ళ ఫార్మింగ్ ల్యాండే అంట. ఇంకా యాజ్ యూజువల్ ఈరోజు కూడా ఉగ్గు అనేది ఇక్కడే తయారు చేస్తున్నాం వీళ్ళ పర్మిషన్ తీసుకొని. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఏం ప్రిపేర్ చేయలేదు వాళ్ళు, ఓన్లీ చిన్న బండ్లాగా ఏమో ఉంటే చేశారు. ఇంకా ఉగ్గు తినిపించేసి మళ్ళీ బయలుదేరాము. టీ అయితే గుడ్ మార్నింగ్ అండి. దానికైతే సెకండ్ డే జర్నీ స్టార్ట్ అయిపోయింది. అంటే 7 o'clock స్టార్ట్ అయింది. కొంచెం నైట్ లేట్గా పడుకున్నాం. అంటే 11 o'clock పడుకున్నాం కానీ కొంచెం వీడియోస్ ఎడిటింగ్ అట్లే మా పాప కొంచెం మళ్ళీ ఫుడ్ తినిపించడం అట్లా కొంచెం లేట్ అయిపోయింది. నైట్ కూడా కొంచెం 1-2కి ఆమె సదాయించింది. మామూలు ఆడుకుంటారు కదా నైట్ టైం, ఇద్దరు ఊరు కదా వాళ్ళు అప్పుడే లేస్తారు కదా, అట్లా లేచి ఆడుకుంటాం. మార్నింగ్ 7 o'clock లేచి బయలుదేరిపోయాం. సో కొంచెం దూరం వచ్చిన తర్వాత మంచి బ్రేక్ఫాస్ట్ సెంటర్ ఒకటి దొరికింది. అంటే బ్రేక్ఫాస్ట్ అంటే ఏం లేదు, అక్కడ చిన్న పన్ను లాంటివి ఇచ్చిండు. మంచి టీ పెట్టి ఇచ్చారు, మంచి ఆర్గానిక్ మిల్క్తో. చాలా బాగుండే టీ అయితే. సో అక్కడనే మా పాపకు యాజ్ యూజువల్ ఉగ్గు ప్రిపేర్ చేసాము, అక్కడనే తినిపించేసాము. ఇప్పుడు ఇంకా అరౌండ్ 154 కిలోమీటర్స్ ఉంది సూరత్. ఇంకా 1 o'clock చూస్తుంది డెస్టినేషన్ టైం. సో ఇంకేం ఆగేది లేదండి, డైరెక్ట్ సూరత్. ఇంకా ఆన్ టైం మేము రీచ్ అయిపోతాం సూరత్ రీచ్ అయిపోయాక ఇంకా హోటల్ చెక్ అవ్వడం. చూడండి ఇక్కడ ఫారెస్ట్ ఎంత బాగుందో, చాలా పెద్ద ఫారెస్ట్, కొండలు అన్నీ ఉన్నాయండి. కానీ ఏంటో అర్థం కావట్లేదు, ఇక్కడ మొత్తం ఏ కొండ మీద కూడా అసలు చెట్లు అనేది కనిపించలేదు. మొత్తం చూడండి ఎంత డ్రైగా మొత్తం ఎండిపోయి ఉన్నాయి. మరి ఎండాకాలం కాబట్టి ఇట్లా ఉంటాయా లేదంటే మరి ఇక్కడ ఉండడమే ఇట్లుంటుందనే తెలియట్లేదు. అంత మంచి కొండలు అన్నీ ఉన్నా కూడా చెట్లు మాత్రం మొత్తం వాడిపోయి ఉన్నాయండి. లొకేషన్ మాత్రం అటు ఇటు చూడడానికి చాలా బాగుంది, కొండలతో చాలా బాగుంది, కానీ గ్రీనరీ లేదు, ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడ హలో హాయ్ చెప్పు. సూరత్ స్టార్ట్ అయిపోతుందని సిగ్నల్ ఇదే అండి. చూడండి ఎంత పెద్ద ట్రక్లో ఎంత ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో చూడండి. ఇలాంటి వెహికల్స్ చాలా వెళ్తూనే ఉన్నాయి. నాకు క్యాప్చర్ చేయాలనిపించి కొన్ని అయితే తీశాను. యాక్చువల్గా వ్లాగ్స్ అలవాటు లేక అన్ని వీడియోస్ తీయాలని గుర్తుండట్లేదండి. టెంపరీగా ఉండడం కోసం అయితే హోటల్కి చెక్ ఇన్ అయిపోయాము. హోటల్ అయితే బాగుంటుంది. ఆల్రెడీ ఇన్ని టైమ్స్ వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నాము, అందుకే ఇంకా వేరేది కూడా వెతకలేదు. ఇక్కడైతే వీళ్ళు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారండి. అయితే రెడీ అయిపోయింది, స్నానం చేసింది, కొంచెం ఫ్రెష్గా. రూమ్ నచ్చినట్టుంది, బాగా ఆడుకుంటుంది, ఎంజాయ్ చేస్తుంది. చిన్న రూమే, ఒక రూమ్ అయితే తీసుకున్నాం ప్రజెంట్. ఎందుకంటే యాక్చువల్గా మేము హోమ్ స్టే లాగా వెతకడానికి అనుకుంటున్నాము. సో ఇందులో 2-3 days స్టే చేసి అలా రూమ్ వెతుకుంటాము. ఇంకా ఒక అపార్ట్మెంట్ ఏదైనా వెతుకొని షిఫ్ట్ అయినామని చూస్తున్నాము. సో ఎమర్జెన్సీగా మనకు దొరకదు వాటికి వచ్చి హోటల్లో ఇలా ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేస్తుంది. సో ఇది జస్ట్ ఒక 2-3 days వరకు ఉండడానికి ఇదొకటి హోటల్ తీసుకొని నెక్స్ట్ ఫ్లాట్ వెతుక్కుంటాం. ఇంకా బయటికి వెళ్ళే ఓపిక లేక రూమ్కే ఆర్డర్ పెట్టుకున్నాము ఫుడ్ అయితే. ఇంకా ఇంట్లో నుంచి తెచ్చుకున్న చికెన్ పచ్చడి కూడా ఉంది, వైట్ రైస్ కూడా ఆర్డర్ పెట్టేసుకొని ఎన్ని తిన్నా లాస్ట్కి మన అన్నము మన పికిల్స్ తింటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అందుకే ఒక ముద్ద అయితే తినేసాము. బాగా అలసిపోయామండి, జర్నీ చేసాం కదా. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ ఏదైనా స్నాక్స్ లాగా తింటే బాగుంటుంది అనేసి నైట్ కోసం అనేసి అయితే ఇలా ఇంకా స్ట్రీట్ ఫుడ్ ట్రై చేసాము. చూసారు కదా అండి, ఈ స్ట్రీట్ ఫుడ్ అయితే ఏం చేస్తున్నాడో తెలీదు. ఆమ్లెట్లు వేసాడు, అన్నీ ఆయిల్ వేసాడు, రకరకాల కూరగాయలు వేసాడు, అన్ని రకాలు వేసాడు. మొత్తానికి అయితే రకరకాలుగా చేసి
చేసేటప్పుడు చూస్తే కొంచెం విచిత్రంగా అనిపించింది, కానీ తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుందండి. కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే, చూడండి ఆయిల్ ఎలా పోస్తున్నాడు. కానీ మళ్ళీ ఏంటో ఆ ఆమ్లెట్ తీసేసాక మిగిలిన ఆయిల్ మళ్ళీ పక్కకు తీసాడు. మళ్ళీ అదే ఆయిల్లో రిమైనింగ్ కూరగాయలు అవి కొంచెం వేసేసి మంచి ప్రిపరేషన్ అయితే చేసిండు. చాలా చూస్తేప్పుడు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, ఎలా ఉంటుందో ఏమో అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం తింటే చాలా బాగుంది. అరౌండ్ ఈ తను చేసిన దానికి యాక్చువల్ నాకు అక్కడ పేర్లు ఏం తెలియదు కదా, మీ దగ్గర స్పెషల్ ఏంటో చేయండి అని అడిగాను నేను. నాకు వాడు ఏమో పేరు చెప్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు. సరే అని చెప్తే వాడైతే మరి అది చేశాడు. ఏవో అన్నీ చేసి మంచి టేస్టీ కర్రీ టైప్ చేసిండు, ఆమ్లెట్ వేసిండు, అంతా బాగుండే. 240 రూపీస్ తీసుకున్నాడు. తర్వాత వాటికి కొంచెం ఆ బండుల్నే మళ్ళీ వాటిలో బటర్లో కాల్చి కొంచెం బండుల్లా ఇచ్చాడు. అది తీసుకొని వెళ్ళాం. బాగుండే, టేస్ట్ అయితే బాగుండే. నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి మొత్తం ఇట్లా హల్చల్ అయిపోయి చేస్తున్నాడు. అంటే చాలా మామూలు అయితే వాళ్ళు ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. మొత్తం ఇప్పుడు ప్రొఫెషనల్గా టకటక అట్లా మీకు తెలియట్లేదు, కానీ నేను ఓన్లీ పెన్ అని చూపించేప్పుడు మాత్రం అంత కెమెరానే చూస్తున్నాడు, నన్ను తీస్తున్నాడా లేదా అని చెప్పేసి. ఏమంటే లుక్కే మారిపోయింది అబ్బాయిది కెమెరా పెట్టగానే. చూడండి బాయిల్డ్ ఎగ్, ఎందుకంటే నాకు ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకనే మొత్తం వీడియోలో ఉంచా. వాళ్ళు చేసేది కొంచెం చూస్తే మీకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి. మీకు ఎవరికైనా ఈ రెసిపీ గురించి ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. అలానే ఇంకా ఇదే అండి, నైట్ డిన్నర్ ఇదే తినేసి పడుకున్నాము. చాలా అలసిపోయాము, అందుకని ఎక్కువ వీడియో కూడా ఏం లేదండి. గుడ్ నైట్.